హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఈరోజు వీడియోలో మనం తెలుగు సాహిత్యం నుండి ప్రబంధ సాహిత్యంలో ఒక మంచి బిట్ నేర్చుకుందాం. చూడండి. ప్రశ్న: మనుచరిత్రకు మూలమేది? మనుచరిత్ర అనేటువంటిది ఒక ప్రబంధం. దీన్ని అల్లసాని పెద్దన గారు రాశారు. అష్టదిగ్గజాల్లో అగ్రగణ్యుడు. ఈ యొక్క మనుచరిత్రకు మూలమైనటువంటి గ్రంథం ఏంటి? ఆప్షన్ చూడండి. ఆముక్తమాల్యద, రామాభ్యుదయం, రాఘవ పాండవీయం, మార్కండేయ పురాణం. ఇక్కడ ఆముక్తమాల్యద అనేటువంటి ప్రబంధాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్తమాల్యద అనేటువంటి ఈ ప్రబంధాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలు. అలాగే రామాభ్యుదయం, ఇది కూడా ఒక ప్రబంధం. ఇది అయ్యలరాజు రామభద్రుడు రాశాడు. అయ్యలరాజు రామభద్రుడు రాశాడు. అలాగే రాఘవ పాండవీయాన్ని పింగళి సూరణ రాశాడు. పింగళి సూరణ రాశాడు. అయితే మార్కండేయ పురాణాన్ని మారణ రాశాడు. ఇది మార్కండేయ పురాణాన్ని మారణ రాశాడు. అయితే ఇక్కడ మనుచరిత్రకు మూలమైనటువంటి గ్రంథం ఏంటంటే మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణాన్ని ఆధారంగా చేసుకొని అల్లసాని పెద్దన గారు ఈ యొక్క మనుచరిత్రను రాశారు. మనుచరిత్రకు ఇంకో పేరు కూడా ఉంది. మనుచరిత్రను స్వారోచిస మను సంభవం అంటారు. స్వారోచిస మను సంభవం అని కూడా అంటారు. ప్రబంధ సాహిత్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. అలాగే తెలుగు సాహిత్యంలో అష్టదిగ్గజాలు పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మందిరం పేరు, ఇవన్నీ కూడా 16వ శతాబ్దానికి సంబంధించినటువంటివి. అందుకనే మనం 16వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అని కూడా అంటారు. ఏంటి? ప్రబంధ యుగం అని కూడా అంటారు. ఇలాంటి మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ చేస్తే ఆ యొక్క ఆన్సర్ని మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇలాంటి వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.